అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున అందరూ కూడా ముఖ్యంగా అందరూ చాలా వరకు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పడతారు. వ్యక్తిగత దైవానికి సంబంధించిన దేవాలయాలకు వెడతారు. అది ఒకటి. అలాగే మీకు ఏమాత్రం అవకాశము, ఆసక్తి, సమయం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, వినాయకుడికి సంబంధించిన నామాలు కానీ, అష్టోత్తరాలు కానీ చేయడం అనేది చాలా వరకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. అలాగే దాంతోపాటుగా ఇంకా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజున ఈ యొక్క వినాయకుడికి సంబంధించిన దేవాలయాల సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని మనం ఇక్కడ ఆలోచించవచ్చు. కాబట్టి వీళ్ళంతవరకు వినాయకుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, అలాగే వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు మొదలైనవన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇస్తాయి. వ్యక్తికి వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు, ఆటంకాలని అధిగమించడానికి, మంచి శ్రేయస్సుకి, అనుకున్న పనులలో విజయం సాధించడానికి వినాయకుడికి సంబంధించినవి చేయడం కూడా ఉత్తమమైన మార్గమే కనుక వినాయకుడిని ప్రార్థించడానికి అనుకూలమైన రోజుగా కూడా మనం ఈ రోజుని భావిస్తూ మనం ముందుకు వెళ్ళొచ్చు.